తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల సమస్యలు, తాజా పరిణామాలు, క్షేత్రస్థాయి అక్రమాలపై స్వతంత్ర న్యూస్ ప్రత్యేక బులెటిన్కు స్వాగతం. మార్కాపురం జిల్లా రెవెన్యూ రికార్డుల్లో ఇతరుల పేరుతో వేలాది ఎకరాల భూములు రికార్డయ్యాయి. పులివెందుల ఉప ఖజానా కార్యాలయంలో అవినీతి ఆరోపణలు. జూలై 30న చలో కలెక్టరేట్ కార్యక్రమానికి సిఐటియు పిలుపు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎల్నినో ఎఫెక్టుతో రైతులకు కష్టాలు. నల్గొండ జిల్లాలో వరి, పత్తి పంటలపై ఎల్నినో ప్రభావం. ఇలాంటి అంశాలపై పూర్తి వివరాలు అందించేందుకు మా 5 జిల్లాల రిపోర్టర్లు సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఉమ్మడి నల్గొండలో గనుక మనం చూసుకుంటే ఎల్నినో ప్రభావం రైతులను తీవ్రంగా కలవరపెడుతుంది. గత ఏడాదిలాగే ఈసారి కూడా లక్షల ఎకరాల్లో వరి, పత్తి సాగు చేసిన రైతులకు వర్షాభావం ఆందోళన కలిగిస్తోంది. సాగు సీజన్ ప్రారంభమై 2 నెలలు గడిచినా సరైన వర్షాలు కురవలేదు. దీంతో మొక్క దశలో ఉన్న వరి, పత్తి పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి సాగునీటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు. రైతుకి ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు లైవ్ ద్వారా. సైదులు, గుడ్ మార్నింగ్ కావ్య. ఇప్పటికే వర్షాకాలం సీజన్ ప్రారంభమై కూడా దాదాపుగా 2 నెలల పైచిలుక అయినప్పటికీ కూడా ఇప్పటికే వర్షాలు సరైనటువంటి వర్షపాతం నమోదు కాక కూడా ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా ఇప్పటికే రైతాంగం పూర్తి స్థాయిలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దివాలా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే లక్షల ఎకరాల్లో వరి కావచ్చు, ఇటు పత్తి సాగు కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అధికంగా వరి సాగు తర్వాత పత్తి సాగుని అధికంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటినటువంటి నేపథ్యం, అదే విధంగా ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా కూడా వరుణం ముఖం చాటేయడంతో ఇటు రైతాంగం దివాలా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే చూడొచ్చు, కొద్ది మోతాదులోనే ఇటు పత్తి సాగు పైన ఆధారపడే రైతాంగం ఇప్పటికే ఎకరాకు 20,000 చొప్పున నుండి 20,000 రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేసి ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే మొక్క దశలోనే ఇప్పటికే వర్షాకాలం సీజన్ ప్రారంభమై ఇప్పటికే 2 నెలలు కావస్తున్నా కానీ వర్షాభావం ప్రభావితం సరిగా లేనటువంటి నేపథ్యంలో కూడా రైతాంగం పూర్తిగా దివాలా తీస్తుందనేసి రైతులు ప్రధానంగా ఆరోపణలు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటలకు కూడా ప్రభుత్వం ఉద్యాన పంటలు వేసుకోవాలని కూడా రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మంత్రులు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి దీనికి ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేయాలని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికే వర్షాభావ ప్రభావితం లేకపోవడంతో రైతులు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రైతాంగం పూర్తి స్థాయిలో దివాలా తీస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎకరాకు పత్తి పంటకు సంబంధించి కూడా ఎకరాకు 20,000 రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాంతో అంటే ఇది ప్రధానంగా కౌలుదారులకి మాత్రం నడ్డి విరిచే విధంగా ఈ ఎల్నినో ఎఫెక్ట్ ప్రధానంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ట్రాక్టర్ ఖర్చుల నుండి మొదలుకొని ఇటు విత్తనాల ఖర్చుతో పాటు ఇటు భూమిని చదును చేసేటువంటి తరుణం నుండి కూడా ఇప్పటిదాకా కూలీల కొరతతో పాటు టోటల్ గా కూలీల ఖర్చుకు సంబంధించి కూడా టోటల్ గా ఒక ఎకరాకు 20,000 రూపాయల చొప్పున నష్టపోయినామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మొక్క దశలోనే ఈ ఎండ తీవ్రతకు ఉష్ణోగ్రతలు ఇంకా కూడా తగ్గని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కరువు ఛాయలు అనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే వీళ్ళకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం పైన కొంత ఆలోచన చేయాలనేసి ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా టోటల్ గా మొక్క దశలోనే వరి సాగు కావచ్చు, ఇటు పత్తి సాగు కావచ్చు, ఇప్పటికీ టోటల్ రైతాంగం మొత్తం దివాలా తీస్తున్నటువంటి నేపథ్యంలో కూడా రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. మొత్తంగా టోటల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం కరువు ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు కావ్య. సైదులు, ఎల్నినో ప్రభావం వల్ల ఉద్యాన పంటలు పండించమని ప్రభుత్వం చెప్తుంది కదా, సో ఎలాంటి ఉద్యాన పంటలు పండించమని చెప్తుంది, అలాగే దీనిపై రైతులకు ఎలాగ అవగాహన కల్పిస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం?
ఎస్ కావ్య, ఇప్పటికే ప్రభుత్వం మాత్రము మెట్ట పంటలు వేసుకోవాలని, ఉద్యాన పంటలు వేసుకోవాలని, కంది సాగు కావచ్చు, ఇటు పత్తి పైన ఎక్కువ ఆధారపడేటువంటి రైతాంగం కూడా ఇటు పెసర్లు, బొబ్బెర్లు, అదేవిధంగా కంది సాగుల పైన ఆధారపడాలంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే అండర్ గ్రౌండ్ లో వాటర్ అనేది పూర్తి స్థాయిలో ఇప్పటికే వాటర్ శాతం లేకపోవడంతో కూడా ఇటు కరెంటు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందనేసి ఇప్పటికే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఇప్పటికే రైతులకు ఒక సజెషన్స్ ఇస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మంత్రులు ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా మంత్రులు 3 జిల్లాల కలెక్టర్లతో పాటు ఇటు ఇరిగేషన్, ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో పాటు రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసి దాదాపుగా ఒక 4 గంటల చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాత్రం ఇప్పటికే ఉద్యాన పంటలు వేసుకోవాలంటూ కూడా ఇప్పటికే టోటల్ గా, ఎందుకంటే ఇది నల్గొండ జిల్లా అంటే పూర్తిగా మెట్ట ప్రాంతం, దీనికి సంబంధించి కూడా కరువు ఎక్కువ ప్రబలిల్లే అవకాశం ఉందేసి దీనికి సంబంధించి, ఎందుకంటే పైన ఎగువన కృష్ణ అంటే నాగార్జున సాగర్ వాటర్ కూడా దిగువకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ లో ఉంది. టోటల్ గా ఆయకట్టు రైతాంగం కూడా ఇప్పటికే ఆందోళన చెందినటువంటి పరిస్థితి. అంటే వర్షాభావ ప్రభావితం సరైనటువంటి మోతాదులో ఇప్పటి వరకు కూడా 2 నెలలు గడుస్తున్నా గానీ వర్షాభావ ప్రభావితం సరైనటువంటి పరిస్థితుల్లో లేకపోవడంతోనే ఈ ఎలినో ఎఫెక్ట్ కారణంగానే ఇంకా కూడా ఇలాంటి కొనసాగుతుంది. దీనికి సంబంధించి అండర్ గ్రౌండ్ లో వాటర్ లేనందున కూడా ఉద్యాన పంటలతో చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి ఒక రైతులు మాత్రం ఒక సందిగ్ధత నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే టోటల్ గా ఉద్యాన పంటలు వేసుకుంటే కందులు కావచ్చు, పెసర్లు కావచ్చు, బొబ్బర్లు కావచ్చు, ఆముదాలు కావచ్చు, ఇలాంటి ఉద్యాన పంటలకు సంబంధించి కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేదా, ప్రభుత్వం మాత్రం ఉద్యాన పంటల పైన ఆధారపడాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ కొంతదా కొనదా అనేది ఒక సందిగ్ధత అయితే నెలకొందని చెప్పొచ్చు కావ్య. సో దీనికి సంబంధించి మరి ఎలాంటి సహాయ సహకారాలు అందించనుంది ప్రభుత్వం? రైట్, ఇప్పటికే చూడొచ్చు, ఏదైతే ఇప్పటికే టోటల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మంత్రులు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిరు. టోటల్ గా వీళ్ళు మాత్రం ఒక క్లారిటీ, స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉద్యాన పంటల పైన ఆధారపడాలంటూ, ఎందుకంటే ఎలినో ఎఫెక్ట్ కారణంగా వర్షాభావ ప్రభావితం సరైనటువంటి మోతాదులో నమోదు కాకపోవటం, ఇంకా కూడా ఈ సంవత్సర కాలంగా వర్షాలు సరిగా పడవనేసి కూడా అధికారులు, సాంకేతిక నిపుణులు కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి కూడా మెట్ట పంటల పైన ఆధారపడేటువంటి రైతాంగాన్ని కూడా, ఇటు నష్టపోతున్నటువంటి రైతాంగాన్ని కూడా ప్రజలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కావ్య. రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్.